నేను ఈరోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. దాంట్లో డాక్టర్ హిమజ గారి పేజీలో ఓ ఫర్ లైఫ్ అనే ఒక గ్రూప్లో ఆ పోస్ట్ చూడడం జరిగింది. తండ్రి తాగుబోతూ, తల్లి 4 ఇళ్లలో పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంది. వాళ్ళ బాబు చాలా చురుకైన వాడు చదువులో, కానీ స్కూల్కి వెళ్తే మాత్రం ఎవరు కూడా స్కూల్లో చేర్చుకోవట్లేదు అనేటువంటి ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డు లేని కారణంగా ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. స్కూల్లో చేర్పించాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తే వాళ్ళని స్కూల్లో చేర్చొచ్చు అనేది తను చెప్పిన. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు ఈ వితిన్ ద టైంలో అప్లై చేసుకోకపోవడం బర్త్ సర్టిఫికేట్కి, దాని తర్వాత ఆధార్ కార్డు రాకపోవడం, ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇలాంటి ఏవి కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకపోవడంతో చాలామంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక స్కూల్లో చేర్చుకోవట్లేదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక పనిలో పెట్టేసి అలాగా వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పాపం చదువుకోలేని పరిస్థితి అనేది చూస్తుంటాం. దీనికి ముఖ్యంగా ఒక 4 రీజన్స్ 4 రీజన్స్ అంటే ఒక 4 రకాల అప్డేషన్ తోటి మనం ఈ సర్టిఫికేట్స్ పొందడానికైతే అవకాశం ఉంది. ఇది ఒక ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది. అక్కడే పెద్ద సమస్య. ముందు బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. మీరు మున్సిపాలిటీ ఏరియా కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఏరియాలో కానీ మీరు ఉన్నట్టయితే అక్కడ నాట్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ని మీ స్థానికంగా ఏదైతే ఆ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని తీసుకోవాలి. తీసుకొని ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అడ్వకేట్ తోటి అఫిడవిట్ చేయించాలి. అడ్వకేటు మీరు జనరల్గా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కానీ తర్వాత అక్కడ మీరు చూసినట్లయితే చాలామంది అడ్వకేట్స్ అవైలబుల్ ఉంటారు. ఇట్లా వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ రిలేటెడ్ అంటే వాళ్ళు ఇమీడియట్లీ కూడా నామినల్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు తీసుకొని వాళ్ళు మీకు ఇమీడియట్లీ ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి 2 కలిపి మనం ఈ సేవలో ఎన్రోల్ చేసుకోవాలి. ఈ సేవలో మనం ఎన్రోల్ చేసుకుంటే అది త్రూ ఆర్డీఓ కన్సర్న్ నుంచి, అది గ్రామ పంచాయతీ లేక మున్సిపాలిటీ, వాళ్ళు అక్కడ నుంచి వెరిఫై చేసి ఈ సేవ ద్వారా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ ఇష్యూ అవుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని మనము ఈ సేవ సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ ఇమీడియట్లీగా వాళ్ళు మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఎన్రోల్ చేసి మనకి ఒక ఆధార్ సంఖ్య, ఆధార్ కార్డ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆధార్ బర్త్ సర్టిఫికేట్ ఈ 2 ఉన్నట్లయితే ఇమీడియట్లీగా మీరు పిల్లల్ని ఈజీగా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఈ ఆధార్ బర్త్ సర్టిఫికేట్ ఈ 2 కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ప్రతి స్కీమ్కి, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్కి కూడా ఆధార్ అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా యూసేజ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ సర్టిఫికేట్లు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో, నెంబర్ 1 మీరు నాట్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది మీ గ్రామ పంచాయతీ నుంచి తీసుకోండి. సెకండ్ది అడ్వకేట్ని కలిసి అఫిడవిట్ చేయించండి. 3వది ఈ సేవలో వెళ్ళి ఎన్రోల్ చేయండి. మీకు అక్కడ నుంచి బర్త్ సర్టిఫికేట్ రాగానే మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ ఎన్రోల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మీ బర్త్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డు 2 కూడా మీకు లభిస్తాయి. కాకపోతే కొంచెం ఓపిక, చిన్న లెంతీ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఓపిక చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు సర్టిఫికెట్ వస్తుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.